హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కరివేపాకుతో ఒక మంచి పచ్చడి రెసిపీ చూపిస్తున్నానండి. అందులో ఏం కొత్తగా ఏముందండి, అందరూ చేసుకునేదే కదా అనుకుంటున్నారేమో. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేయకపోతే, నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగుందని మెచ్చుకొని రోజు పచ్చడి అయిపోయేదాకా ఉదయం సాయంత్రం వేసుకొని తిన్నారనమాట. అందులోనూ ఈ మధ్య కాలంలో హెయిర్ ఫాల్ అనేది పెద్ద సమస్య అయిపోయింది అందరికీ కూడా. మా పిల్లలు కూడా అమ్మ కరివేపాకుతో ఏదన్నా చేయొచ్చు కదా, జుట్టు బాగా ఊడిపోతుంది అని కూడా అడగడం జరిగింది. సో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ రెసిపీ అనేది వచ్చిందండి. చూసిన తర్వాత నేను సరే చేద్దాం, ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాం అనుకున్నాను. ఇంకా ఆ రోజు ఉదయమే నేను ఆకుకూరలు అతనొస్తే ఫ్రెష్‌గా కరివేపాకు ఒక 10 రూపీస్‌కి తీసుకున్నాను. తీసుకొని వెంటనే అవి క్లీన్ చేసేసి కడిగి ఆరబెట్టేసుకున్నాను ఫ్యాన్ గాలికి. ఇంకా వంటంతా చేసుకొని పచ్చడి అనేది చేసుకున్నాననమాట. సో దీనికోసం బాండీలో ఒక 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు పొట్టు మినపప్పు వేసుకున్నానండి. పొట్టు మినపప్పు చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 2 స్పూన్లు ధనియాలు, ఇంకా ఒక స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు, ఇవన్నీ కూడా ఒక తర్వాత ఒకటి మనము దోరగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. నూనె ఏది యాడ్ చేయకుండా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆరిపోయిన కరివేపాకు కూడా మనము అందులో ఉండే తేమ పోయేంత వరకు మనము వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. 2 ఆరబెట్టుకొని ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా బాండీలో కొంచెం నూనె యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు నువ్వుల నూనె కానీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అది కూడా నేను ఆయిల్ తక్కువగా యాడ్ చేశాను. ఇంకా ఎక్కువ నూనె యాడ్ చేసుకుని ఇంకా బాగుంటుంది. కానీ ఈ మధ్య ఆయిల్ కూడా కొంచెం తినడం తగ్గించాము కాబట్టి కొంచెంగా ఆయిల్ వేసుకున్నాను. ఇంకా ఒక స్పూన్ జీలకర్ర, ఇంకా ఒక వెల్లుల్లి రెబ్బ పూర్తిగా ఒలిచేసి పొట్టు తీసేసి అవి కూడా యాడ్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు వేయటం వలన. వేసిన తర్వాత అందులోనే కొంచెం పసుపు, కారము వేసేసి తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పొడి ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఉప్పు, ఇంకా కొంచెం బెల్లము, ఇవన్నీ కూడా యాడ్ చేసి వేడి నీళ్ళు కొంచెం పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ వేడి నీళ్ళు యాడ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆయిల్ తక్కువగా వేశాను కాబట్టి కొంచెం నేను వేడి నీళ్ళు యాడ్ చేసుకున్నాను. మీరు ఎక్కువ ఆయిల్ వేసుకుంటే నీళ్ళు యాడ్ చేసే పని ఉండదు. ఇంకా కొంచెం ఇంగువ కూడా వేసేసి బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేసాను అనమాట. ఆయిల్ పైకి తేలే వరకు మూత పెట్టేసి. అంటే నేను ఆయిల్ తక్కువగా వేశాను. ఆయిల్ ఎక్కువ వేసుకున్న వాళ్ళకైతే పైకి తేలుతుంది కదా, అప్పుడు ఆఫ్ చేసుకోండి. లేదంటే ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి మనము మధ్య మధ్యలో ఒకసారి తీసి కలిపేసుకుంటూ ఉంటే బాగా ఉడికిపోతుందన్నమాట. ఇది అన్నంలోకి కానీ ఇడ్లీ దోశలోకి రోజు మనం చేసే చట్నీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో హెయిర్ ఫాల్ ఇష్యూ అనేది చాలా చాలా పెద్ద సమస్య అయింది కదండి. ఇంకా మనం కూరల్లో వాటిల్లో కరివేపాకుతో పోపు వేసినా కానీ తీసి పక్కన పడేస్తూ ఉంటారు. ఇలా ఒకసారి చట్నీ చేసి పిల్లలకి కానీ ఎవరైనా కానీ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే, అంటే ఎక్కువ ఆయిల్ వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఒక నెల రోజుల దాకా ఉంటుంది. అన్ని రోజులు ఎందుకు అప్పుడప్పుడు చేసుకోవాలనుకునే వాళ్ళు కొంచెం కొంచెం క్వాంటిటీతో చేసుకోండి. నేనైతే ఆ చిన్న బౌల్లోకి వచ్చింది చూసారా, అది నాకు ఒక 4-5 డేస్ వచ్చిందండి. ఒక 1 డే బయటే పెట్టేశాను. తర్వాత ఎందుకులే మళ్ళీ పాడైపోతుందేమో అన్న ఒక ఉద్దేశంతో ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎంత కావాలో అంత తీసుకొని మేము ఇడ్లీ దోశల్లోకి ఇంకా అన్నంలోకి తిన్నామన్నమాట. పిల్లలు కూడా చాలా బాగా నచ్చింది. చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా హెల్తీగా ఇంకా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనే విషయాన్ని నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.